అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోని న్యూస్ ఛానల్ అండి. ఆషాఢ శుద్ధ పాడ్యం ఇంకా మనకి వచ్చే ఈ 9 రోజుల్ని మనం గుప్త నవరాత్రులు లేదా వరాహి నవరాత్రులు అని పిలుస్తామన్నమాట అండి. ఈ 9 రోజులు మేము ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అయితే విశేషంగా కుంకుమార్చన అలాగే లలిత సహస్రనామ పారాయణ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి ఆఖరి రోజు అన్నమాట, దశమి అన్నమాట. అమ్మవారికి పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి కూష్మాండ బలి ఇస్తున్నారండి. ఈ కూష్మాండ బలి ఎలా ఇవ్వాలి ఏంటి అని మీకు చూపిస్తాను రండి. ఒక గుమ్మడికాయ ఉంటుందండి, ఆ కూష్మాండము అంటారు సంస్కృతంలో. దాన్ని గుమ్మడికాయని మనం ఒక 2 ముక్కలుగా ఇలా కోయాలన్నమాట. ఆడవాళ్ళు కోయకూడదు అని చెప్తారండి, మగవాళ్ళే కోసారన్నమాట గుమ్మడికాయని. దాన్ని కోసేసి ఒక పక్కకి పెట్టేసిన తర్వాత ఒక పీస్లో ఉన్న బుజ్జునంతా తీసేసి అందులోకి మళ్ళీ నూనె వేసి ఒత్తి వేసి కుంకుమ మాత్రమే పెట్టాలి అని చెప్తారండి. కుంకుమ పెట్టి వెలిగిస్తారన్నమాట. దీన్ని మనము కూష్మాండ బలి అని చెప్తామండి. ఈ కూష్మాండ బలి చేయడం వల్ల మనకుండే నరపీడ, నరఘోష, శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి అని చెప్తారన్నమాట. షాప్స్ వాళ్ళు కూడా చేయొచ్చు, ఏమన్నా వ్యాపారం బిజినెస్ వాళ్ళు కూడా చేయొచ్చండి. వాళ్ళకి మంచిగా అభివృద్ధి అవుతుంది అని చెప్తారన్నమాట. అలాగే ఈ కూష్మాండము ఇక్కడ తెచ్చి పూజ చేసుకొని మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి. గుమ్మడికాయ మనకి ఇంటికి ఉండే నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది అని చెప్తారన్నమాట. ఇది ఆఖరి రోజు కాబట్టి అమ్మవారికి కూష్మాండ బలి చేస్తున్నారండి. ఇలా చూసారు, 2 ముక్కలు కోసి అవి తీసేసి కుంకుమ మట్టుకు పెట్టి ఇందులోకే నూనె వేసి ఆయిల్ వేస్తారండి. దీన్ని మనము కూష్మాండ బలి అని చెప్తారన్నమాట. చాలా శక్తివంతమైందండి ఇది కూష్మాండ బలి అనేది. ఇప్పుడు రండి, వరాహి మాత అంటే ఎవరు? వరాహి మాత మనకి వరాహి దేవి ఎలా ఉద్భవించారు అని చెప్తానన్నమాట. కొందరికి తెలియదండి వరాహి మాత గురించి. నాకు తెలిసింది మీకు చెప్తానన్నమాట. సతీదేవి అగ్నిలోకి దహనమయ్యాక మనకి పరమశివుడు వచ్చేసి కైలాసానికి తపస్సుకి వెళ్ళిపోతాడండి. ఇక్కడున్న దేవతలంతా చాలా దిగులు పడ్డారన్నమాట. పరమశివుడు ఈ జగత్తునంతా వేలేవాడు, ఇప్పుడు వెళ్ళేసి కైలాసంలో తపస్సు కూర్చున్నాడు, ఈ లోకం ఎలా నడుస్తుంది అనేసి బ్రహ్మ విష్ణు చాలా దిగులు పడ్డారన్నమాట. అప్పుడు దేవతలంతా ఏం చేయాలి అనేసి ఆలోచించాక ఎలాగైనా సరే పరమశివుడు తపస్సుని మనము భగ్నం చేయాలి అని అనుకున్నారండి. అప్పుడు బ్రహ్మ విష్ణు వాళ్ళు దేవతలంతా వెళ్ళి మన్మధుడికి చెప్పారన్నమాట, నువ్వు వచ్చేసి పరమశివుడిని తపస్సు భగ్నం చేయాలి అనేసి. అప్పుడు మన్మథుడు వెళ్ళి పరమశివుడు తపస్సులో ఉంటారండి. అప్పుడు పరమశివుడు తపస్సుని భగ్నం చేశారన్నమాట. అప్పుడు చాలా కోపం వచ్చిన పరమశివుడు ఊరికే కళ్ళు ఇలా తీశారన్నమాట అండి. ఆ కంటి చూపుకే మన్మథుడు భస్మమయ్యారు అని చెప్తారన్నమాట. ఆ భస్మం ఇంకా ఉదయించిన వాడే ఈ బండాసుడు అనే రాక్షసుడండి. ఈ బండాసుడు రాక్షసుడు చాలా బలశాలి అండి. ఈ బండాసుడు ఎవరంటే బ్రహ్మదేవుడిని ఇంకా ఒక వరము పొందింటారండి. అది ఏమిటంటే, నాకు ఈ లోకంలో పురుషుడు చేతిలోనూ నా చావు ఉండకూడదు అనేసి బ్రహ్మదేవుడిని ఇంకా వరము పొందింటారన్నమాట. ఈ బండాసుడు రాక్షసుడు ఏమంటే అహంకారము, స్త్రీలు నన్ను ఏమీ చేయలేరు, పురుషులతోనే నాకు బాధ, అందుకోసం పురుషుల వరం పొందితే నన్ను ఏమి చేయలేరు, నేను మరణించను అనేసి పురుషుల చేతిలో నేను మరణం ఉండకూడదు అని వరం పొందాడండి బ్రహ్మదేవుని. ఇంకా ఈ వరం పొందినప్పటి వరకు ఈ బండాసుర రాక్షసుడు చాలా ఇబ్బంది పెట్టేస్తాడండి. భూలోకంలో కావచ్చు, స్వర్గలోకంలో ఉన్న దేవతలకు కావచ్చు, ఋషి మునులకు ఏ యజ్ఞ యాగాదులు ఏ పూజలు చేసినా అవన్నీ ధ్వంసం చేసేసి మన
మన వేదాలనంతా సర్వనాశనం చేయాలి అనేసి చాలా అతలాకుతలము చేసేసాడండి. అప్పుడుది బండాసురునికి అందరూ తట్టుకోలేక దేవతలు అందరూ వెళ్ళి పరమశివుడిని వేడుకున్నారన్నమాట. పరమశివుడు నేనేమీ చెయ్యలేను, బండాసురుడు ఏమంటే వరం పొందాడు, పురుషుని చేతిలో మరణం లేదు అనేసి మీరు మహాశక్తి అయిన అమ్మవారిని శరణు వేడండి అని చెప్పాడన్నమాట. అక్కడున్న దేవతలంతా వెళ్ళేసి మణిద్వీపంలో ఉన్న అమ్మవారికి చెప్తారన్నమాట అండి. అప్పుడు అమ్మవారు ఒప్పుకున్నారన్నమాట బండాసురుడిని వధ చేయడానికి. అప్పుడు ఇచ్ఛాశక్తి రూపంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా ఉద్భవిస్తారండి. అప్పుడు లలితా త్రిపుర సుందరిగా ఉద్భవించి బండాసురుడిని మనము వధ చేయాలి అంటే ఆ అమ్మవారికి సైన్యం కావాలండి. అప్పుడు అమ్మవారి ఇద్దరు శక్తుల్ని సృష్టిస్తారండి. వాళ్ళే ఒకరు వచ్చేసి శ్యామలాదేవి, ఇంకొకరు వచ్చేసి వరాహదేవి అని చెప్తారండి. లలిత అమ్మవారి స్వరూపమే వరాహదేవి అని చెప్తారన్నమాట. మనకి లలితా త్రిపుర సుందరి కుడి చేయి ఇంకా వచ్చింది అమ్మవారు వచ్చేసి శ్యామలాదేవి అండి. అమ్మవారు వచ్చేసి మంత్రినిగా నియమిస్తారన్నమాట లలిత అమ్మవారు. అలాగే ఎడమ చేయిని ఇంకా ఉద్భవించిన అమ్మవారు వచ్చేసి వరాహిదేవి అని చెప్తారండి. అమ్మవారిని సర్వ సైన్యానికి దండనాథగా అమ్మవారు నియమిస్తారన్నమాట అండి లలిత అమ్మవారు. ఈ బండాసురుణ్ణి వధం చేయడానికి అమ్మవారి స్వరూపమైన శ్యామలాదేవి అలాగే వరాహిదేవిని సర్వ సైన్యాన్ని అమ్మవారు నిర్మిస్తారన్నమాట అండి. ఇలాగే వరాహి అమ్మవారు ఉద్భవం అయితే జరుగుతుందన్నమాట. వరాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారిని మనము ఈ నవరాత్రి విశేషం ఏమిటంటే ఈ సృష్టిలో అంటే ఈ ఇడీ బ్రహ్మాండంలో చాలా పవర్ఫుల్ శక్తి ఉంటుందండి. ఈ 9 రోజులు ఎవరు అమ్మవారికి నిత్యము ఈ 9 రోజులు పూజ చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి కష్టం ఉన్నా తొలగిపోతుంది అని చెప్తారన్నమాట అండి. ఎందుకంటే ఈ 9 రోజులు అంత విశేషం అన్నమాట. నరఘోష, నరపీడ, నరదృష్టి, ఏ శత్రు బాధలున్నా, ఏ భూ సమస్యలున్నా అన్నీ తొలగిపోతాయండి. మనం ఏమంటే మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించాలంతేనన్నమాట. అమ్మవారు ఇక్కడ ఏమిటంటే అండి, అమ్మవారిని రాత్రి 10 గంటల పైన ఇంకా పూజ చేయాలి అని చెప్తారన్నమాట అండి. వరాహి నవరాత్రులు పేరే గుప్త నవరాత్రులు అండి. మనం చేసే పూజ ఎవరు కూడా చెప్పకూడదండి, అంత గుప్తంగా పూజ చేయాలి అని చెప్తారన్నమాట. ఏం లేదండి, ఒక ఫోటో పెట్టుకోవాలండి, అమ్మవారి వరాహి మాత ఫోటో. ఇక్కడ రెడ్ కలర్ శారీ ఫోటో కన్నా గ్రీన్ కలర్ శారీలో ఉండే ఫోటో అమ్మవారి ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తారన్నమాట. అమ్మవారికి ఒక కలశం కూడా మనం పెట్టక్కర్లేదండి. ఒక 2 దీపాలు అలాగే షోడశోపచారాలు ఉంటాయి కదండి, అవి పూలు, నైవేద్యము, అగరబత్తులు, కర్పూరంతో ఇలాగ మనకి పూజ చేసుకుంటే మీకు ఏది వస్తుందో లలితా నామం సహస్రనామం కావచ్చు, వరాహి అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలండి. ఏమీ రాకపోయినా కూడా ఓం శ్రీమాత్రే నమః అనేసి కూడా పూజ చేసుకోవచ్చండి. అది కూడా చాలండి. మనస్ఫూర్తిగా మనము చేస్తే అదే మనకి అమ్మవారండి. మీకు ఏమీ రాదు అన్నా కూడా, ఏ మంత్రాలు రావు, ఏం రాదు అన్నా కూడా ఓం శ్రీమాత్రే నమః అని కూడా చేసుకోవచ్చండి. తప్పేం లేదంట. ఇక్కడ భక్తి ఇంపార్టెంట్ అండి. మనం అమ్మవారికి ఎప్పుడు కూడా భయపడకూడదండి. ఉగ్రరూపిణి ఎలాగ పూజ చేయాలి అనేసి చాలామంది భయపడతారండి. అమ్మవారు ఉగ్రరూపిణి ఎవరికంటే ఎవరు శత్రువులు ఉంటారో వాళ్ళకి ఉగ్రరూపిణి అండి అమ్మవారు. రాక్షసులకి, శత్రువులకి, అలాంటి వారికి అమ్మవారు వచ్చేసి ఉగ్రరూపం అండి. మనకంతా అమ్మేనండి. జగన్మాత అందరికీ అమ్మే. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. అందరూ పూజ చేసుకోవచ్చు అన్నమాట. వరాహి అమ్మవారి పూజ అన్నమాట.
ఇప్పుడు ఈ 9 రోజులు మనం విశేషంగా పూజ చేసుకుంటే చాలా పవర్ఫుల్ అని చెప్తారండి. అలాగే ఈ తాంత్రికులు ఉంటారు కదండీ! వాళ్ళు సాధన చేయాలి అంటే గన ఈ 9 రోజులు వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. వాళ్ళు ఎక్కువ జపం చేస్తారన్నమాట. ఎక్కువ పూజలు చేస్తారండి. వాళ్ళు ఏదో ఒక సిద్ధి పొందాలనేసి. అమ్మవారు అంత పవర్ఫుల్ అన్నమాట. ఈ బ్రహ్మాండంలో ఈ 9 రోజులు అంత శక్తి ఉంటుందండి. మనము అలాగా ఏమి చేయలేము కాబట్టి మనకి వచ్చిన ఈ 9 రోజులు అమ్మవారిని పూజ చేసుకుంటే మనకున్న ఏ భూ సమస్యలు కావచ్చు, శత్రు బాధలు కావచ్చు, ఏ బాధలున్నా తొలగిపోతాయి అని చెప్తారన్నమాట అండి. నాకు తెలిసింది మీతో చెప్తున్నాను అంతేనండి. అలాగే అమ్మవారు వచ్చేసి లక్ష్మీ స్వరూపం అని చెప్తారండి. అమ్మవారికి భూమిలో దొరికేవంటే నైవేద్యాలంటే చాలా ఇష్టమండి. స్వీట్ పొటాటో, అలాగే వేరుశనగ కావచ్చు, అలాగే మళ్ళా బీట్రూటు, క్యారెట్టు, అమ్మవారికి వడపప్పు, పానకం అంటే చాలా ఇష్టమండి. అలాగే అన్ని కూరగాయలు కలిపి కదంబము వండుతారండి. ఆ నైవేద్యం అన్న చాలా ఇష్టము. అలాగే లలితా సహస్రనామంలో ఉన్న గుడాన్న ప్రీత మానస, పాయసాన్న ప్రియ ఇవి కూడా చేసి పెట్టచ్చండి. చాలా ఇష్టమండి అమ్మవారికి. అలాగే మేమైతే ఈ 9 రోజులు అమ్మవారికి చాలా విశేషంగా పూజ అయితే జరుపుకోవడం జరిగిందండి. నేను ఇదే అండి ఫస్ట్ టైం గుడికి వెళ్ళి 9 రోజులు నిత్యము పారాయణ చేసి అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకోవడం జరిగిందండి. ఇది నాకు చాలా స్పెషల్ అన్నమాట. నవరాత్రులు ఎప్పుడూ ఈ రకంగా నేను చేయలేదండి నవరాత్రులు. ఈ సతి అమ్మవారు నాకు అంత అవకాశాన్ని ఇచ్చారన్నమాట. 9 రోజులు అమ్మవారి ముందు కూర్చొని లలితా పారాయణ చేయడము, అక్కడ అమ్మవారిని కుంకుమార్చన చేయడము, అమ్మవారిని చూడడము, నాకు ఈ అమ్మవారికి సేవ చేయడము, నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ప్రసాదించారండి అమ్మవారు. నాకు చాలా విశేషం అన్నమాట ఈ 9 రోజులు. అలాగే ఈ 9 రోజులు అమ్మవారికి ఆలయంలో కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణ, అలాగే అమ్మవారికి పంచ ఆరతులు కూడా సమర్పిస్తారండి రోజు ఈ 9 రోజులు అంతే. అలాగే నైవేద్యం వచ్చేసి అమ్మవారికి స్వీట్ పొటాటో ఈ గుళ్ళను చేసి అమ్మవారికి అయితే నివేదన చేస్తారండి. చాలా మంచిగా ఈ 9 రోజులైతే వరాహి నవరాత్రులు అయితే చేసుకోవడం జరిగిందన్నమాట. అలాగే అమ్మవారు ఏమంటే అండి, అమ్మవారి ఆయుధాలు వచ్చేసి నాగులి, అలాగే రాకులి అని చెప్తారన్నమాట. మనము ఏదన్నా రైతులు వచ్చేసి మనము వ్యవసాయం పంటలు వేయాలి అంటే కన్నా అమ్మవారికి ముందు వరాహి అమ్మవారికి పూజ చేసి ఆ తర్వాత పంటలు వేయడం వల్ల చాలా అత్యద్భుతంగా పంటలు వస్తాయి అని కూడా చెప్తారండి. అమ్మవారు ధనధాన్యము కూడా లక్ష్మీ స్వరూపమే కదండి, ధాన్యలక్ష్మి అంటారన్నమాట. అమ్మవారి లక్ష్మీ స్వరూపం కూడా అని చెప్తారన్నమాట అండి. అలాగే అమ్మవారికి పంచ హారతులు వచ్చేసి సూర్య, చంద్ర, నక్షత్ర, అలాగే నాగహారతి ఇవన్నీ అమ్మవారికి ప్రతిరోజు ఇక్కడ హారతులు ఇస్తారన్నమాట. అలాగే కూష్మాండ హారతి కూడా రోజు ఉంటుందండి. అలాగే అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతికరం అండి. ధూపం కూడా రోజు వేస్తారన్నమాట. ధూపం అంటే కెమికల్ ధూపము వేయొద్దండి, న్యాచురల్గా ఉండే ధూపాన్ని వేయాలన్నమాట. ఆవు పేడ వస్తుంది కదండి, ఆవు పేడ అవి వస్తాయి కదా, దాన్ని కాల్చి అందులో సాంబ్రాణి వేసి ధూపం సమర్పించాలన్నమాట అండి. చాలా మంచిగా ఈ 9 రోజులైతే పూజ చేసుకోవడం జరిగిందండి. నాకు తెలిసింది మీతో పంచుకునేంత అవకాశాన్ని అమ్మవారు ఇచ్చారన్నమాట. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఈ ఆరతులు చూడడమే చాలా బాగుంటుందండి. చూసేదానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. ఆ ఆరతులు ఇస్తుంటే గూస్ బంప్స్ వస్తాయండి నాకు. అంత మంచిగా అమ్మవారు పూజలు అయితే చేయించుకునిందన్నమాట. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు ఉంది. ఈ 9 రోజులు కూడా మనకి వరాహి అమ్మవారు రూపంలో దర్శనమిస్తారన్నమాట. అమ్మవారు చాలా
శక్తివంతమండి వరాహి అమ్మవారైతే. మనము ఈ ఎవరు ఈ 9 రోజులు దీక్ష తీసుకొని ఉపవాసం ఉండేసి, అలాగే ఏమి తినకుండా బ్రహ్మచార్యము అలా కఠినంగా పాటిస్తారో వాళ్ళకి నిజంగా 100% రిజల్ట్ ఉంటుందండి. భక్తితో చేస్తే చాలా పవర్ఫుల్ అండి ఈ వరాహి అమ్మవారైతే. నిజంగా శత్రువులకి, అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉన్న, ఏ బాధలున్నా అలాంటివన్నీ పోతాయి అని చెప్తారన్నమాట. మీరు కూడా అందరూ చేసుకోవచ్చండి వరాహి నవరాత్రులు. అమ్మవారు ఉగ్రరూపి అని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. అమ్మవారు శత్రువులకి ఉగ్రరూపినండి. మనకి జగన్మాత అండి. మనకి అసలు అమ్మవారు ఏమీ అనరన్నమాట. మనము భక్తితో ఒక్క గ్లాస్ వాటర్ పెట్టినా చాలండి, అమ్మవారి ప్రీతితో స్వీకరిస్తారన్నమాట. అసలు ఏవేవో అపోహలు, అవమానాలు, అనుమానాలు మనకి చాలా ఎక్కువండి. ఇది చేస్తే ఇలా అలా అని అనుకుంటామన్నమాట. అసలు ఏం భయపడ పని లేదండి. అందరూ కూడా అమ్మవారిని పూజించవచ్చు అన్నమాట అండి. చాలా శక్తి ఈ ఇడీ బ్రహ్మాండంలో ఈ 9 రోజులు చాలా శక్తి ఉంటుందండి. ఈ పూజ చేయడం వల్ల, మనం అమ్మవారికి నిత్యము చేయడం వల్ల అమ్మవారికి కూడా శత్రువులతో పోరాడేకి బలం వస్తుందండి. మనం కూడా అలాంటి తప్పుడు పూజలు చేసి అమ్మవారికి శక్తి ఇవ్వాలండి మనం కూడా. నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను అంతేనండి. అమ్మవారి ఆరతులు చూసారా ఎంత బాగున్నాయో. రోజు ఈ 9 రోజులు ఇలానే ఆరతులు ఇస్తారండి ఇక్కడ. అమ్మవారికి అయితే చాలా అత్యద్భుతంగా ఉందండి అమ్మవారు. థ్యాంక్ యూ అండి.